అందరికీ నమస్కారం. సఖీ సమయం ఛానల్కి స్వాగతం. చాలామంది సారీస్కి ఫాల్స్ కుడతారండి. ఫాల్స్ కుట్టేటప్పుడు మనకి ఫాల్ కుట్టడం చాలా ఈజీ అండి, కానీ కొంగులు క్రాస్ తీయడమే చాలా కష్టం. చాలామంది చేత్తో ఫాల్ కుట్టుకొని అక్క మాకు ఓన్లీ కొంగులే పీకో చేసి ఇవ్వండి అంటారు. దానికి ఒక 20 రూపీస్ ఛార్జ్ చేస్తే 20నా 10 రూపీసే కదా, ఎక్కడ కూడా 10 రూపీస్కి రోజులు ఏమొస్తుందండి. సరే 10 రూపీస్కే చేస్తాము, ఎంతసేపు పట్టదు, స్ట్రైట్గా కొంగులు కట్ చేసి ఇవ్వండి అంటే అది మేము ఎందుకు చేయాలి, అందులో మీరే చేయాలి కదా అంటారు. అంత ఈజీ కాదండి ఆ పని. చాలా క్రాస్ వస్తాయి. ఈ డైలీ వేర్ సారీస్ అయితే చాలా అంటే చాలా క్రాస్ వస్తాయి. అసలు సారీ ఎంత ఇస్తాడో తెలియదు, కానీ దాంట్లో పావు మీటర్ అయితే ఎక్స్ట్రా క్లాత్ అయితే వేస్ట్ అయిపోద్ది. అసలు క్రాస్ అయితే కంపల్సరీ తీయాలి. ఆ క్రాస్ ఎలా తీయాలో ఇక్కడ చెప్తాను చూడండి. కొంచెం మనము ఆ కోర్ వరకు అయితే కట్ చేసుకోవాలి. కోర్ కట్ చేసిన తర్వాత జస్ట్ చింపడానికి అయితే ట్రై చేయండి, ఎందుకంటే పోగు లాగితే కొంచెం టైం ఎక్కువనే పడుతుంది. కొన్ని సారీస్కి పోగులాగి తీయాల్సి వస్తుంది. అన్ని సారీస్ అయితే ఇలా ఈజీగా చిరగవన్నమాట. అది మనం ముందే చూసుకోవాలి చిరుగుతుందా లేదని. ఏదైతే స్ట్రైట్ లైన్ ఒక దారం ఉంటుందో ఆ లైనే చిరుగుతుందండి. అలా చూసుకుంటూ మెల్లగా చింపండి, ఏమి కాదు. కొన్ని అయితే చిరగవు, పక్కకి వెళ్ళిపోయే ఛాన్స్ కూడా ఉంటాయి. అక్కడి నుంచి థ్రెడ్ పక్కకు తెగిపోయి పక్కకి వెళ్ళే ఛాన్స్ కూడా ఉంటుంది. పొరపాటున అలా వెళ్ళిందంటే సారీయే ఖరాబ్ అవుతుంది. చూసుకొని చింపండి క్రాసు. లేదంటే ఇంకోలాగా కూడా తీయచ్చు, పోగు తీయడము. అది నెక్స్ట్ చూపిస్తాను. జార్జెట్ డైలీ వేర్ చీరలు అయితే ఈజీగానే చిరిగిపోతాయండి. ఇవైతే స్ట్రైట్ రాకపోతే సారీకి మాత్రం కొంగులు, సారీ కట్టుకునే విధానం కూడా అంతా ఎక్కడో అసలు మంచిగా కుదరదండి. కట్టుకోవడం కూడా మెయిన్ కాటన్ సారీస్ అయితే అసలే కుదరవు. ఎక్కడో ఒగ్గు రావడం, ఇట్లా సారీ ఎక్కడో మనకి వంకరగా ఉండడం, పైకి కొంగు లాగేయడం, ఈ స్టెప్ దగ్గర కానీ ఫ్రంట్ వైపు కానీ అలా ఉంటుంది. ఆ విషయం ఎవరికి తెలియదు. కొంగులు ఎప్పుడైతే స్ట్రైట్గా వస్తాయో నీట్గా లెవెల్గా సారీ కట్టుకున్నప్పుడు కూడా సారీ కూడా మంచిగా కుదురుతుందన్నమాట. అది తెలియక 10 రూపాయలు ఇస్తాం చేయండి అని అంటారు వాళ్ళు. టైలర్ కష్టాలు చాలా ఎక్కువేనండి. చెప్పుకుంటే ఎక్కువ, లేకుంటే చాలా తక్కువ. ఈజీయే కదా, ఏముంది ఇట్లా కుట్టి ఇవ్వడమే కదా అనుకుంటారు వాళ్ళు. మీరు అసలు వినకండి. మీ కష్టాన్ని తగ్గ ఫలితాన్ని అయితే ఛార్జ్ రూపంలో చేయండి. ఈ సారీకి అయితే నేను పోగులాగి చూపిస్తాను చూడండి. అదైతే చిరుగుతుంది. డైలీ వేర్ జార్జెట్ అంటే డైలీ వేర్ కాబట్టి అది సిఫాను ఆ టైప్లో ఉంటాయి కాబట్టి అది చిరిగింది. ఇదైతే కొంచెం నేను పోగులాగి చూపించడానికి ట్రై చేస్తాను. ఇది కూడా చిరుగుతుంది, కాకపోతే పోగు ఎలా లాగాలి, పోగు ఎలా తీయాలి అనేది బిగినర్స్కి మెయిన్ తెలియదండి. వాళ్ళకి అంటే కొంతమందికి ఉంటుంది ఎక్స్పీరియన్స్, కొత్త వాళ్ళు అయినా సరే దానికి ఏదో ఒక ట్రిక్ వాడతారు. కొంతమందికి అసలు తెలియక ఈ స్ట్రైట్ తీయలేక ఉన్నది క్రాస్ అంతా అలా చేసేస్తారు. అలా కాకుండా కొంచెం కోర్ వరకు కట్ చేసుకొని ఆ మధ్యలో మనకు కొన్ని దారాలు అయితే మనం కట్ చేసిన వెంటనే బయటకు వస్తాయి కదా, ఆ దారాన్ని పట్టుకొని మనం లాగుతుంటే స్ట్రైట్ లైన్ ఒక దారి అయితే ఒక లైన్ అయితే ఏర్పడుతుందండి. ఆ లైన్ ఎలా ఉంటుందో ఆ లైన్ మీదనే మనం కత్తెరతో కట్ చేసుకోవాలి. మనకి సారీలో అడ్డం నిలువనే పోగులతో మనకి సారీ తయారు చేయబడుతుంది కదా, అలాగే నిలువు దారాన్ని మనము ఇట్లా లాగుతుంటే ఆ దారం కట్ అయ్యి అక్కడ ఒక లైన్గా ఏర్పడుతుంది. ఇట్లా ఆ లైన్లో మనము కట్ చేసుకోవాలండి. అది స్ట్రైట్ వస్తుంది. ఇది యాక్చువల్లీ చిరుగుతుంది. ఇది మీకు ఆ లైన్ ఎలా తీయాలనేది చూపించడానికి ట్రై చేస్తున్నాను. మీకు అర్థమవుతుందో లేదో. ఫస్ట్ అయితే మనం ఒక 1 ఇంచు అంతనే కట్ చేసుకోవాలండి సారీ. ఎందుకంటే ఫస్ట్ ఇంకోటి ఏంటంటే ఫస్ట్ క్రాస్ ఎటువైపు ఉందో చూసుకోవాలి. క్రాస్ ఎక్కువ వైపు ఉన్నది వదిలేసి క్రాస్ లేని వైపు మనము ఇది చింపడానికైనా స్ట్రైట్ మనకు కావాలి కొంగులు అనుకునేటప్పుడు అటువైపు నుంచి తీయాలండి. క్రాస్ ఉన్న వైపు తీస్తే మధ్యలోకి వచ్చి కట్ అయిపోతుంటుంది. క్రాస్ లేని వైపు నుంచి మనము ఒక 1 ఇంచ్ గ్యాప్లో కట్ చేసుకొని ఇలా పోగులాగిన మెల్లగా చూసుకొని చింపిన మనకి స్ట్రైట్గా అయితే కొంగు అయితే వచ్చేస్తుంది. కొంగులు పీకో చేయడం అయితే పెద్ద టాస్కేనండి. అది అందరూ చేయలేరు అంత ఈజీగా. సరేలే వాళ్ళు ఎలా ఇచ్చారు, వాళ్ళు అంటారు సారీకి ఇట్లా ఒక లైన్ ఒక బార్డర్ ఏర్పడుతుంది కదండి, ఆ బార్డర్ చిరగద్దు, ఆ బార్డర్ మీదనే మీరు కట్ చేసి పీకో చేయాలి అంటారు. అది క్రాస్ ఉంటుందమ్మా, అది చింపాలి. అది లైన్ అనేది వాళ్ళు అంటే కరెంటు మగ్గాల పైన తయారవుతుంది కదండి, మిషన్ల పైన. అవి క్రాస్గా లాగి మన మగ్గం బ్లౌజ్కి ఎలా అయితే వర్క్ వేయడానికి స్టిఫ్గా రావడానికి ఎలా కట్టేస్తారో అలాగా చీర తయారు చేసినప్పుడు అట్లా లాగి వాళ్ళు క్రాస్గా అవి పెట్టేస్తారు కాబట్టి అది క్రాస్గానే ఉంటుంది తర్వాత చీర తయారైన తర్వాత.
ఆ వేసింది తెలియక ఆ లైన్ కట్ చేయకండి అంటారు. కొన్ని చెప్పలేమండి కస్టమర్స్కి, కొంతమంది అర్థం కూడా కాదు. ఏదేమైనా మనం మెల్లగా వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్పాలి. ఇలాగమ్మా ఇట్లానే ఇలా స్ట్రైట్ వస్తుంది, మీకు ప్రాబ్లం లేదంటే అట్లా క్రాస్లోనే చేసేస్తాం, మరి మమ్మల్ని అయితే అడగకూడదు అనేది మనమైతే ఎక్స్ప్లెయిన్ చేయాలి. సగం పని కంటే సగం మాటలాడి వాళ్ళకి చెప్పే దాంట్లోనే సగం టైం అయితే వేస్ట్ అవుతుందండి. చాలామందికి తెలియదండి, అసలు అర్థం చేసుకోరు. అలా లైన్ అయితే వస్తుంది. ఆ లైన్ ఎక్కడైతే ఫామ్ అవుతుందో అలాగే మనం కట్ చేసుకోవాలి. కొంచెం లేట్ అయిందండి, ఇది రావట్లేదు దారము. ఓకే, అయిపోయిందండి, అంతే స్ట్రైట్ వచ్చేసినట్టు. ఇంకా ఇది ఫ్యాన్సీ సారీ, ఇలాగా ఇది చిరుగుతుంది కానీ మీకు చెప్పాలని అయితే నేను అది చూపించాను. ఇది ఫ్యాన్సీనండి, అంటే పట్టు చీరలాగా బార్డర్ టైప్ ఉంది. ఇవి కూడా చిరుగుతాయా లేవని చూసుకోవాలండి ఫస్ట్. అన్ని క్లాతులు అయితే చిరగవు, ఫస్ట్ అది మీరైతే గమనించాలి. ఇంకోటి, నేను చింపానని అయితే మీరు చింపడానికి ట్రై చేయకండి. అంటే అది కరెక్ట్గా లైన్ మీదనే వెళ్తుందా, క్రాస్గా వెళ్తుందా, కరెక్ట్గా వెళ్తుందా లేదు చూసుకొని అయితే చింపండి. మరి చూడకుండా అయితే మీరు చింపడానికి అయితే ట్రై చేయదు. ఇదైతే వస్తుందండి బాగానే. చూసారా కొంగుకి ఎంతవరకు అయితే మనకి డిజైన్ ఉందో ఆ డిజైన్ వరకే వస్తుంది. అంటే ఇది స్ట్రైట్గానే ఉంది, దీంట్లో ప్రాబ్లం లేదు కాబట్టి ఇది నీట్గా వచ్చేసింది. కొన్ని అయితే మనకి ఆ డిజైన్ కూడా పోతుంది. పట్టు చీరలకైతే పోవద్దు కదండి. ఎక్కువ శాతం ఏంటంటే ఫ్యాన్సీలో ఇలా బార్డర్ చీరలకైతే క్రాస్ రాదండి. మెయిన్ వచ్చేదల్లా డైలీ వేర్ ఐటమ్కి వస్తుందండి. డైలీ వేర్ మెత్తని చీరలకే వస్తుంది క్రాసు, తక్కువ రేటు చీరలకే వస్తాయి క్రాస్. వాడు 5.5-5.5 మీటర్లు అంటారు కానీ మనం కొంగులు తీసిస్తాం 1/2 మీటర్ వరకు ఒక్కొక్క చీరలో కూడా పోతుందండి. చీర చిన్నగా ఉంది అంటారు. ఎప్పుడైనా మనం ఏదైనా సారీ కొనుక్కునే ముందు కూడా ఏదైనా అంటారు కదండి, రొట్టు బట్టి ఏంటి పిండి బట్టే రొట్టు అంటారు కదా, అది కూడా కరెక్టేనండి. మనం పెట్టే డబ్బులు బట్టి కూడా సారీ కాస్ట్ని బట్టి కూడా మనకి సారీ అనేది వస్తుంది. చీర చిన్నగా ఉందంటే దాంట్లో మేమేం చేయలేం కదండి. ఇది రెండు వైపులా ఈజీగానే చిరిగింది. చింపేటప్పుడు మాత్రం కొంచెం చూసుకొని అయితే చింపండి. నేను చింపానని అయితే చింపద్దు. కొంచెం చిరుగుతుందో లేదో ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి.